నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతు సమస్యలపై సిపిఐ పోరుబాట, కలెక్టరేట్ ముట్టడి. ఉద్రిక్తల నడుమ సిపిఐ నాయకులు పోలీస్ స్టేషన్లకు తరలింపు. నగరమంతా పచ్చదనం చర్యలు చేపట్టిన నగరపాలక సంస్థ. డివైడర్ల మధ్యలో పూల చెట్ల పెంపకం. ఘనంగా ఆదాయపు పన్ను శాఖ 157వ వార్షికోత్సవాలు. ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను గురించి అవగాహన కలిగి ఉండాలన్న డీజీపీ ఆనంద్. ఇక వివరాలకెళ్తే, రైతు కౌలు రైతు చేతి వృత్తుదారులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. మల్లేలింగం భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వామపక్షాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పొట్టగొడుతున్నాయని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు మండిపడ్డారు. కౌలు రైతులకు నేటికి రుణాలు ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాకపోవడం దారుణమన్నారు. అరాకొర మాఫీ చేసి సబ్సిడీ విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం కల్పించుకొని యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ నాయకులు 2 బృందాలుగా విడిపోయి కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు సిపిఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. భూసేకరణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి సవరణలను ఆమోదించకూడదని, మరి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు కరువు 317 మండలాల్లో ఉంటే వాటి కరువు నివారణ చర్యలు చేపట్టడం కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు వచ్చి ఇక్కడ జరిగినటువంటి మండలాల కరువులకు నివారణ చర్యలుగా ఎటువంటి నిధులు చేపట్టకపోవటం, దానికన్నా మించి కూడా మరి ఈరోజు దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు చేయటం, మరి గోవధ నిషేధ చట్టాన్ని ఒకదాన్ని తీసుకురావటం, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు మన దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ అప్రజాస్వామిక పరిపాలన, అదేవిధంగా మన రాష్ట్రంలో మరి అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం భజన చేస్తూ మరి
మోడీ గారి భజనలోనే అటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా మోడీ భజనతో కాలక్షేపం చేస్తూ ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తూ మరొక పక్క జిఎస్టీ పేరు పెట్టి మరి రైతాంగానికి పన్నుల భారం మాపడమే కాకుండా కనీసం చిన్నపిల్లలు తినే బిస్కెట్ల మీద 18% జిఎస్టీ పెట్టామంటే మరి పాలకులకి మరి ప్రజల మీద ఎటువంటి శ్రద్ధ ఉందో మనకు అర్థమవుతుంది. నగరపాలక సంస్థ ఒంగోలు నగరాన్ని సుందరీకరణలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న డివైడర్లలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సూచనలతో వివిధ రకాల పూల మొక్కలను డివైడర్ల మధ్య నాటేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగరంలో 70,000 మొక్కలను నాటారు. నగరాన్ని పచ్చదనంగా ఉంచేందుకు 1,00,000 మొక్కలను నాటేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో ప్రతి డివిజన్లో మొక్కలు నాటాలన్న కమిషనర్ ఆదేశాలకు మొక్కలను నాటుతున్నారు నగరపాలక సిబ్బంది. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణను కూడా నగరపాలక సంస్థ సిబ్బంది తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను గురించి అవగాహన కలిగి ఉండాలని ఆదాయపు పన్ను శాఖ సంయుక్త కమిషనర్ డీజీపీ ఆనంద్ తెలిపారు. సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 157వ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. జాతీయ ఆదాయంలో ఆదాయ పన్ను ద్వారా వచ్చే వసూళ్లతో దేశాభివృద్ధి గణనీయంగా జరుగుతుందన్నారు. 157 సంవత్సరాల పాటు ఆదాయ పన్ను వివిధ రూపాలలో రూపాంతరం చెంది దేశాభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని ఆయన తెలిపారు. కంప్యూటరీకరణతో పన్ను చెల్లింపులకు అందిస్తున్న సేవలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆదాయ పన్ను అధికారులు ఈ వెంకట్రావు, బిటి సత్యనారాయణ, కె సత్యనారాయణ, వాణిజ్య విభాగం ప్రతినిధులు దేవతు శ్రీరాములు, బోలిశెట్టి గౌరీశంకర్, చార్టెడ్ అకౌంట్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్ఎన్ రాంప్రసాద్, బైసాని జగన్మోహన్ రావు, ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ, ఆదాయ పన్ను అధికారి మాదాల పున్నయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అదొక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి. శాలరీ సర్కిల్లో రీఫండ్స్ కూడా ఎంత ఎప్పుడు గ్రీవెన్స్ ఉంటానే ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక 5% ఉంటే అప్పుడు 95% గ్రీవెన్సెస్ ఏంటంటే రీఫండ్ రాలేదు. ఎవరో ఏదో తెలుస్తుంది ఆ కమిషనర్ చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోవడం అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ ఫేస్ చేసాం మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అట్లాగే మీ అందరికి కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ మన ఐటీపీస్ కానీ ఎవరైనా సరే మీకు అందరికీ డిపార్ట్మెంట్ మన సొసైటీలో ఒక స్టేటస్ ఉందంటే మంచి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ అని ఒక వాల్యూ ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరికి సహకారంతో మేము లాస్ట్ ఇయర్ బడ్జెట్ రీచ్ అయ్యాము. బడ్జెట్ ఎంత 53 crores ఉండే, బట్ ఇప్పుడు అచీవ్ 78 crores వచ్చిందంటే మీ అందరి పర్సనల్లీ ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ మా పున్నయ్య గారు కూడా థ్యాంక్స్. ఆయన మేము ఐడిఎస్ మీటింగ్స్ ఏది పెట్టినా కూడా ఆయన వచ్చి మాతోటి పార్టిసిపేట్ చేసి డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడేవారు. అట్లాగే వాళ్ళు ఈయన బాగా కృష్ణ గారు ఫస్ట్ టైం మేము రాజేష్ గారి ఫాదర్ ఇందాకే తెలిసినారు. Amenities to us so that we will be feeling happiness and be in a comfortable position when compared to the past. The economy has increased to the maximum extent possible, but when we were in downward level, this has been got to the skyrocketing level. They have taken to that level. India, when compared to other countries, is
developing in every aspect, and is a developing country, and we also all citizens come forward and see that India should come forward by paying the taxes correctly. Only in American country, only through taxes, they need not go to the SSE. They themselves voluntarily pay the checks, and they, if any remaining, without any penalty, they will forward. And if any mistake is there, they vow that is mistake and they will come forward. యాదవ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ చావలి కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లాలోని పలువురు యాదవ సంఘ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేశారు. 3 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన కృష్ణ ప్రజా సమస్యలపై పోరాటం చేశారన్నారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా 2 దశాబ్దాల పైగా యాదవ జాతి అభ్యున్నతికి కృషి చేశారు. యాదవ సంక్షేమ సంఘాన్ని స్థాపించి గత 7 ఏళ్లుగా పేద విద్యార్థుల కోసం సుమారు 300 మందికి పైగా ఆర్థిక సహాయాన్ని అందించారు కృష్ణ. ఆయన మృతి యాదవ సంఘానికి తీరని లోటని సంఘ నాయకులు పేర్కొన్నారు. చావల కృష్ణ గారు యాదవ సామాజిక వర్గంలో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి వ్యక్తి. విద్యార్థి దశ నుంచే కూడా రాజకీయాల్లో ఉంటూ సమాజ సేవ చేయాలనేటువంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి చావల కృష్ణ గారు. నాకు వియ్యంకుడు కాకముందే మామూలుగానే ఆ రోజు మేము ఒంగోలు వచ్చినప్పుడు సేవలోళ్ళు సేవల కృష్ణ గారు ఆ రోజుల్లో వాళ్ళ బస్సులు తిరుగుతున్న ఊళ్ళల్లో ఒక మంచి పేరు, మంచి కుటుంబంలో నుంచి పుట్టి వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళు కానీ ఆ తర్వాత ఇక్కడ కౌన్సిలర్గా గెలిచి ఫస్ట్ రాజకీయాలకు సంబంధం లేకుండా కౌన్సిలర్ గెలిచాడు. అలాగే 3 పీరియడ్లు కౌన్సిలర్ చేశారు. 2 సార్లు రాజకీయాలకు సంబంధం లేకుండా. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కలతో సహా చైర్మన్లు చేసి అభివృద్ధి పనుల్లో అనేక రకాలు కూడా వార్డులో కలుపుకొని పనిచేస్తా ఇప్పుడు సంక్షేమ సంఘం అని అందరినీ కలుపుకొని మళ్ళీ పేద పిల్లలకి, బీసీ యాదవుల పిల్లలకి, ఎక్కడెక్కడో ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి వాళ్ళ తృప్తి కోసం వాళ్ళకి 5,000, 10,000 రూపాయలు ఇస్తా, పిల్లల్ని అనేక రకాల అభివృద్ధి చేస్తా, సంఘాన్ని ముందుకు తీసుకెళ్తా, పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఒకరోజు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాడు హాస్పిటల్కి వస్తే. చావల కృష్ణ గారు దాదాపు ఒంగోలులో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. దాదాపు 2 సార్లు ఒంగోలు, మరాడిపాలెం, మిరాలపాలెం ఉన్నటువంటి 14వ వార్డులో 3 సార్లు కౌన్సిలర్గా గెలిచాడంటే ఆయన యొక్క మంచితనం మనం గుర్తించాలా. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నిజంగా మంచి వ్యక్తిని ఈరోజు కోల్పోయాం. దానికి నిజంగా వాళ్ళ కుటుంబానికి మరొకసారి నా ప్రగాఢ సానుభూతి. వి న్యూస్లో చిన్న విరామం.